ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానందశూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళి మొదటి వాల్యూమ్లో ఈరోజు లెక్చర్ కృష్ణుడి పేరు చెప్పారు. ఎక్కడ చెప్పారు? కాలిఫోర్నియాలో చెప్పారు. కాలిఫోర్నియా ఎక్కడుంది? అమెరికాలో ఉంది. సో అక్కడ 1900 ఇయర్లో ఏప్రిల్ 1 ఈ ఉపన్యాసం ఇచ్చారనమాట. ఇందులో యాక్చువల్గా ఏమైందంటే స్వామీజీ అలా మాట్లాడుతూ ఉండేవారు. మాట్లాడుతూ ఉంటే ఇక్కడ షార్ట్ హ్యాండ్ తెలిసిన వాళ్ళు రాస్తూ ఉండేవారు. ఇక్కడ గుడ్విన్ లేరు, ఇడా యాన్సెల్ అని ఒక ఆవిడ అనమాట. ఆవిడ షార్ట్ హ్యాండ్ రైటర్. అంటే స్వామీజీ ఎంత స్పీడ్లో వెళ్ళిపోతున్నారు, ఆవిడ రాయలేకపోయిందనమాట. రాయలేకపోయింది, చాలా చోట్ల డాట్లు పెట్టేశారు. యాక్చువల్ లెక్చర్ యాజ్ ఇట్ ఈజ్ లేదు, మధ్య మధ్యలో ఆవిడ అందుకోలేకపోయినప్పుడు చిన్న డాట్స్ ఉంటాయన్నమాట. సో ఐడియాస్ని కనెక్ట్ చేయడానికి వీళ్ళు మధ్య మధ్యలో ఒక్కొక్క వర్డ్ని యాడ్ చేశారు. సో అందువల్ల ఎగ్జాక్ట్లీ స్వామీజీ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ రాలేదు, ఇక్కడ ఐడియాస్ మాత్రం వచ్చాయన్నమాట. ఇక్కడ కృష్ణుడి గురించి అక్కడ చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా. దానికి ఫస్ట్ ఏం చెప్తున్నారంటే, ఈ మొత్తం మన సమాజంలో కానీ ప్రపంచంలో కానీ ఒక ఉన్నతమైన ఆదర్శం ఒకటి ఉంటుంది, అంతే కదా. ప్రతి సమాజంలో కూడా ఒక స్టాండర్డ్ ఉంటుంది, ఒక ఉన్నతమైన ఆదర్శం. దాన్ని అందరూ రీచ్ అవ్వలేరు. సపోజ్ నిస్వార్థంగా ఉండాలి అన్నది ఆదర్శం. అందరూ రీచ్ అవ్వగలరా? దాన్ని రీచ్ అవ్వలేరు కదా. ఇదేనే కాదు, ఏదైనా సరే హయ్యర్ స్టాండర్డ్స్ ఉంటాయి సొసైటీలో. ఆ హయ్యర్ స్టాండర్డ్స్ అందరూ రీచ్ అవ్వలేరు. వీళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే రీచ్ అయ్యారో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒక స్పెషల్ కేటగిరీ అని వాళ్ళు అనుకుంటూ వాళ్ళకంటే తక్కువ స్టాండర్డ్లో ఎవరున్నారో వాళ్ళని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయరు. సాధారణంగా జరుగుతుందన్నమాట. మామూలుగా సాధారణమైన మనుషులు ఏం చేస్తారంటే, సపోజ్ ఒక క్లాసులో ఎవరో ఒకరు బాగా చదువుతారు. బాగా చదివిన తర్వాత మాకు తెలివితేటలు ఉన్నాయి, లేకపోతే మంచి తెలివితేటలు ఉన్న కుటుంబంలో జన్మించాము, ఇట్లా వాళ్ళు ఏంటంటే నేను స్పెషల్ అని భావించుకుంటారు తప్ప నాకన్నా తక్కువ చదివే వాళ్ళు ఎవరైనా వాళ్ళకి అర్థం కావట్లేదని చెప్పి వాళ్ళు కూడా నా స్థాయికి తీసుకుని వద్దాం. వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు, నేను వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తాను, నాకు ఉన్న దాంట్లో నేను చెప్తానని స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు, అంతే కదా. ఎవరిది వాళ్ళది నేను చదువుకున్నాను, ఫస్ట్ మార్కులు వస్తాయి. కానీ ఎవరికి అనిపిస్తుంది అట్లాగా, మిగిలిన వాళ్ళు కూడా నేను నా స్థాయికి తీసుకొద్దాము, వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్దాము. ఇది అన్ని విషయాల్లోనూ ఇలాగే జరుగుతుంది అనమాట. సపోజ్ నేను బాగా డబ్బు సంపాదించాను, నాకు డబ్బు సంపాదించే మెలకువలు ఉన్నాయి, సంపాదించాను, పెద్ద కోటీశ్వరుని అయ్యాను. ఈ మెలకువలు నేను నేర్చుకున్నాను కదా. ఈరోజు ఎవరైతే పేదరికంతో బాధపడుతున్నారో వాళ్ళకి టాలెంట్ ఉంది, కానీ వాళ్ళకి సరైన అవకాశం లేకపోతే వాళ్ళకి దారి తెలియక వాళ్ళు ఆ స్టేజ్లోనే ఉన్నారు. వీళ్ళందరూ నిజంగా పైకి ఎదిగిన వాళ్ళందరూ వచ్చి అందరికీ చెప్తారా? వీళ్ళందరినీ చూపిద్దాం పాపం చాలా తక్కువ మంది ఉంటారు, కానీ చాలా తక్కువ మంది ఉంటారు. బాగా చదువుకుని కొంతమంది మొత్తం అంతా వదిలేసి పెద్ద పెద్ద జాబ్స్ వదిలేసి ఎడ్యుకేషన్ చాలా లేని వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు సమాజంలో, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా చాలా తక్కువగా ఉంటారు. అది ఇక్కడ స్వామీజీ మొదటి పాయింట్ ఏంటంటే, ఈ ప్రపంచంలో అందరూ చాలామంది ఒక మంచి ఆదర్శం ఉంటుంది, దాన్ని చాలామంది చేరలేరు, కొంతమందే చేరతారు. ఆ చేరిన వాళ్ళు ఏంటంటే మిగిలిన ఎవరైతే కొంచెం వీక్గా ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడానికి ప్రయత్నించరు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో మన ఫిలాసఫీ భారతదేశంలో ఏమనుకుంటాం, మన జీవితం మనం చూసుకొని మన జీవితంలో ముందుకెళ్ళిపోవాలి, మనకు భగవంతుడి అవకాశం ఇచ్చాడు, మనం ముందుకెళ్ళిపోవాలి అది చెప్తూ ఉంటారు. మనకు ముక్తి మోక్షం అనే కొన్ని వర్డ్స్ ఉన్నాయి కదా. అందుకని వెనకాల వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఈ జీవితంలోకి వచ్చావు, నువ్వు ముక్తి సంపాదించుకోవడం కోసం అని ఈ తత్వవేత్తలు కొంతమంది అలా చెప్తారు. కానీ స్వామీజీ ఏమంటున్నారంటే, ఈ జీవితం అన్నది అలా ఎప్పుడు నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఈరోజు కేవలం ఈ జీవితం మాత్రమే జీవితం కాదు. ఇది అమెరికాలో చెప్తున్నారు. వాళ్ళకి పునర్జన్మ ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. వాళ్ళకి చెప్తున్నారు కాబట్టి చెప్తున్నారు. మనకేంటనమాట, ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ ఉంటుంది. ఇది ఒకవేళ ఈ నిరంతరం ఈ జన్మ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అంటే మనకి చాలా రకాల ముక్తిని సంపాదించుకోవడానికి చాలా రకాల అవకాశాలు రావచ్చు మనకి. ఎందుకు ఈ జన్మలోనే నేను అందరినీ నాకన్నా తక్కువగా ఉన్న వాళ్ళకి సహాయం చేయకుండా నేను ఈ జన్మలో నేను నా స్వార్థం నేను చూసుకుంటాను అనుకోవడంలో ఏం అర్థం లేదు. మీరు ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇప్పుడు కాబట్టి ఇంకో జన్మలో మీకు అవకాశం వస్తుంది, భగవంతుడు మీకు అవకాశం ఇస్తాడు. అందువల్ల ఏం చేయాలి, స్వామీజీ చెప్పేది ఏంటనమాట, నీవు కొన్ని విషయాల్లో కొంచెం ఎక్కువ స్థాయిలో ఉన్నావు, ఏ విషయంలో అయినా సరే, కానీ డబ్బులో కానీ లేకపోతే తెలివితేటల్లో కానీ
లేకపోతే ఇంకా ఈ భగవంతుని గురించి జ్ఞానంలో కానీ ఇలా రకరకాలుగా మీరు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. శారీరకంగా కానీ, మానసికంగా కానీ, బౌద్ధికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ మీరు కొంచెం హయ్యర్ స్టేజ్లో ఉన్నారు. మీరు వచ్చి మీకన్నా తక్కువ స్థాయి వాళ్ళని మళ్ళీ ఆ లెవెల్కి తీసుకురావడమే ధర్మం అని చెప్తారు స్వామి. దానికోసం అంటే గొప్పవాళ్ళు అలా చేస్తారు. దానికోసం వాళ్ళ స్వయం ముక్తి, వాళ్ళ యొక్క సుఖం అన్నీ వాళ్ళు వదిలేస్తారు. ఇంకా అవన్నీ అవ్వక్కర్లేదు. అది హయ్యెస్ట్ అని చెప్తున్నారు. ఈ విషయం మీకు తెలుసు కదా, రామకృష్ణ పరమహంస ఎవరికి చెప్పారు? స్వామీజీకి చెప్పారా లేదా? స్వామీజీ, నాకు మోక్షం కావాలి, సమాధి కావాలి, ఈ ప్రపంచం అంతా నాకు వద్దు, ఎప్పుడు ధ్యానంలో ఉండిపోతాను, నాకు ఆనందం కావాలి అంటే రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందకి ఏం చెప్పారు? నువ్వు ఇంత స్వార్థపరుడివా? నువ్వు అనుకున్నాను అందరికీ ఎంతోమందికి నీడనిస్తావు, నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకున్నాను నేను, నువ్వు ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నావా అని అన్నారు. ఆ మాటలే ఇప్పుడు చూడండి ఇక్కడ చెప్తున్నారు స్వామీజీ. సేమ్ రామకృష్ణ పరమహంస మాటలే ఇక్కడ విదేశాల్లో చెప్తున్నారనమాట. అందువల్ల ఎదుటి వాళ్ళు తక్కువగా ఉన్న వాళ్ళ పట్ల మనం ఒక ప్రేమను, సానుభూతిని చూపించడం అన్నది చాలా హయ్యెస్ట్ లైఫ్ అని చెప్తున్నారు అనమాట. అది దాని ద్వారానే మనకు ఇంకా మనం వెళ్తూ ఉంటే వస్తుంది. ఇది ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? ఉపోద్ఘాతం కృష్ణుడి గురించి చెప్తున్నారు. కృష్ణుడి గురించి చెప్తూ ఈ విషయాలన్నీ చెప్తున్నారు స్వామీజీ. ఎందుకు చెప్తున్నారని మనకు తర్వాత అర్థమవుతుంది. తర్వాత రెండవ పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఈ ప్రపంచంలో మతం అనేది ఒక్కటే ఉంది అంటారు స్వామీజీ. మతం అంటే ఏంటి? మనం ఒక శాశ్వతమైన సత్యాన్ని గురించి తెలియజేసేది. ప్రతి వాళ్ళు కూడా మనం ఎవరో భగవంతుడు ఉన్నాడని చెప్పి ఈ రూపంలో ఆ రూపంలో కొలుస్తూ ఉంటాం కదా. సో ఈ మతం అనేది మనం ఇప్పుడు ఈ రోజుల్లో మనకు మతాలు ఏంటి, ఎన్నో రకాలు ఉన్నాయి కదా మతాలు. స్వామీజీ ఏం చెప్తున్నారంటే ఒకటే మతం, ఒక్కటే మతం ఉంది. ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే స్వామీజీ, రిలీజియన్ ఈజ్ రియలైజేషన్. అంటే ఏంటి? మతం అంటే ఏంటనమాట, నీవు జస్ట్ ఈ బాడీ మైండ్ మాత్రమే కాదు, ఒక శాశ్వతమైన సత్యం నీ వెనకుంది అని నువ్వు తెలుసుకోవడమే, అనుభూతి చెందగలగడమే మతం. అంతేగాని నేను ఇది హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఇది కాదు మతం. ఎవరైతే ఆ శాశ్వత సత్యాన్ని వాళ్ళు అనుభూతి చెందగలుగుతారో వాళ్ళే నిజమైన మతం ఉన్నట్లు వాళ్ళకి. ఈ విధంగా చూస్తే మతం ఒకటే పద ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఒకటే కదా మతం. సో ఈ విధంగా చెప్తే ఇంకొక మాట అంటారు, ఇంకా సులభంగా చెప్పడానికి, ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇంద్రియాలతో ప్రపంచాన్ని అంతటినీ చూస్తున్నాం. ఏది చూస్తున్నామో అదే మనకి ప్రపంచం. కానీ ఇంద్రియాతీతమైన సత్యాన్ని కనుగొనడమే మతం అంటారు. అలా ఎంతమంది కనుగొనగలుగుతారు? ఎన్ని మతాలు చూసిన చాలా కొద్దిమందే ఉంటారు. అందరం కూడా ఇక్కడిక్కడే మనం వ్యాపారాలు చూసుకునేవాళ్ళమే. నిజంగా ఇంద్రియాతీత ధ్యానం చేసి ఆ ఇంద్రియాతీత వస్తువుని కనిపెట్టేవాళ్ళు తక్కువ ఉంటారు. సో వాళ్ళందరూ యాక్చువల్గా ధర్మం అంటే అది. అంతేకాక మనం మాది ఈ మతం ఈ సాంప్రదాయాలను కొట్టుకోవడం కాదు ధర్మం అని చెప్తున్నారు ఇక్కడ చూడండి. అందుకే కృష్ణుడు మతం ఏంటి? కృష్ణుడు కూడా ఒక అవతార పురుషుడు కదా. ఆయన ఏమైనా మతం చెప్పారా? ఎక్కడైనా ఉందా చెప్పండి? లేదు కదా. ఇప్పుడు క్రిస్టియానిటీ లాగా ఎక్కడైనా కృష్ణాయానిటీ అని ఎక్కడైనా ఉందా? లేదుగా. అంటే ఆ రోజుల్లో ఇది అసలు ఉండేది కాదనమాట. ఎవరికి తెలిసిన సత్యాన్ని వాళ్ళు బోధించేవారు, దాన్ని నలుగురు తీసుకుని ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేవారు. కానీ ఇక్కడ చూడండి, ఈ పేర్లు ఇచ్చింది ఎవరు? ఇక్కడ దీనికి మనకి హిందూయిజం అని పేరు ఇచ్చింది ఎవరు ఇచ్చారు? బయట వాళ్ళు ఇచ్చారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు హిందూయిజం అని చెప్తున్నామే, ఇది మనం పెట్టిన పేరు కాదు. మా మతం ఇది, మేము నాలుగు పక్కల కలిసి మేము దాన్ని ఇచ్చేస్తామని ఎప్పుడు చెప్పలేదు. ఈ హిందూయిజం అని పేరు ఎవరు ఇచ్చారు? బయట నుంచి వచ్చిన వాళ్ళు దీనికి పేరు పెట్టారు. పక్క సింధు నదికి పక్కన ఉన్న ఇదంతా ఉంది కాబట్టి దాన్ని ఏమన్నారు? సింధూయిజం అన్నది వాళ్ళకి పర్షియా వాళ్ళకి మాట పలకద, సా అన్న దాని బదులు హా పలుకుతారు వాళ్ళు, అందుకని హిందూయిజం అన్నారు. సో హిందూయిజం అనేది మనం పెట్టుకున్న మతం కాదు. మా మతం ఇదని ఎప్పుడు చెప్పలేదు. ఇక్కడ మతం లేదు అసలు, ఇక్కడ ఉన్న ధర్మమే ఉంది. ఇక్కడ ఆ ధర్మం ఏంటనమాట, ఇంద్రియాతీత వస్తువుని తెలుసుకోవడమే ధర్మం. ఇంద్రియాతీత వస్తువుని నువ్వు తెలుసుకుంటే నువ్వు స్వార్థంగా ఉండగలవా? ఉండలేవు కదా. ఉండగలవా? ఉండలేవు. ఎందుకంటే అందరి వెనుక ఉంది ఆ వస్తువు. అర్థమైందా? సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మతం వేరు, తెగ వేరు. తెగ అంటే మాకొక ప్రవక్త ఉన్నారు, లేకపోతే మాకొక గ్రంథం ఉంది, దీన్ని ఫాలో అవ్వాలి మీరు, ఇదే కరెక్టు అని ఎవరు చెప్తారో వాళ్ళదంతా తెగ, సెక్ట్, నాట్ రిలీజియన్. అక్కడ ఏంటంటే భేదాలు, నీ నుంచి నేను భేదంగా ఉన్నా, నా నుంచి నువ్వు ఈ భేదంతో ఉన్నావు కాబట్టి నువ్వు వేరు నేను వేరు, ఇదే వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ రోజుకో జరుగుతూనే ఉంది. సో ఇది ఎప్పుడో చెప్పారు చూడండి, స్వామీజీ ఏం చెప్పారు, ఆ సెక్ట్ అన్న భావం ఇక్కడ లేదు అసలు. మనకేంటంటే ఒకటే ధర్మం, అదేంటంటే ఒకటే ధర్మం. మనిషి అన్న తర్వాత ఈ స్వార్థం నుంచి, ఈ బాడీ నుంచి బయటకు వస్తారు వాళ్ళు, అదే మతం, వాళ్ళే ధార్మికంగా ఉన్నట్లు అని చాలా
క్లియర్గా చెప్పారు. అయితే దీనికి పేరు పెట్టింది, హిందూయిజం అని పెట్టింది ఎవరు? బయట నుంచి వచ్చిన వాళ్ళు పెట్టారు. ఈ విధంగా ఏంటంటే ఈ తెగలు చాలా రకాలే ఉండొచ్చు, కానీ మతం మాత్రం నిజమైన మతం ఎప్పటికీ ఒక్కటే, మానవులందరికీ ఒక్కటే ఉంటుంది. ఇది అంటే నేను ఈ రూపంలో ఆరాధిస్తున్నాను, ఈ రూపంలో ఆరాధిస్తున్నాను కొట్టుకుంటూ ఉంటే ఎప్పటికీ మీకు సొల్యూషన్ లేదు, అసలు విషయం తెలుసుకోకుండా. సో ఇది స్వామీజీ చాలా స్పష్టంగా చెప్తారనమాట. ఇప్పుడు శ్రీకృష్ణుడి గురించి చెప్పేటప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, శ్రీకృష్ణ పరమాత్మ వచ్చేటప్పటికి చాలా రకాల ఆరాధనా పద్ధతులు ఉండేవి ఆయన జన్మించినప్పటికీ. ఇప్పటి ప్రకారం, లెక్కల ప్రకారం శ్రీకృష్ణుని జన్మ ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం. అంటే ఇప్పటికీ 5000 సంవత్సరాల క్రితం. అంటే ఇప్పటి వరకు చరిత్ర ప్రూవ్ చేసిన నిజం, కానీ ఇంకా వెనక్కి వెళ్ళొచ్చు, చెప్పలేము, ఎందుకంటే ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి. సో 3000 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం అప్పటికి ఇక్కడ సమాజం ఎంత వృద్ధి చెందిందో చూడండి. రకరకాల ఆరాధన పద్ధతులు ఉండేవి, ఇక్కడ రకరకాల పద్ధతులు ఉండేవి. వాటన్నిటిని ఆయన ఏం చేశారు? సమన్వయపరిచారు. సో కృష్ణుని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఏం చేశారు అంటే, బుద్ధుడికి చాలా సంవత్సరాల క్రితం ఆయన వచ్చింది. ఆయన ఏం చేశారు? రెండు గొప్ప విషయాలు చేశారు. ఏంటంటే, ఒకటి, ఉన్న వాటన్నిటినీ కూడా సమన్వయపరిచారు. కొట్టుకుంటున్నారు అప్పుడు కూడా, ఎప్పుడు అలవాటే కదా మనకి. పైన కొట్టాడే వాళ్ళు అందరూ కూడా ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, లోపలికి వెళ్ళే వాళ్ళకి ఎప్పుడు దెబ్బలాట్లుండవు. సో వాళ్ళు ఆ రోజుల్లో రకరకాలు, అంటే కొట్టుకోవడం అంటే ఒకళ్ళని చంపుకోవడం కదా, భారతదేశంలో అది ఎప్పుడు లేదు. అయితే వాదోపవాదాలు వీటితో విభేదిస్తూ ఉండేవారు ఒకరితో ఒకళ్ళు. అప్పుడు ఈయన వచ్చి ఆయన యొక్క సందేశం ద్వారా మొత్తం ఇవన్నీ కూడా ఒకటే, అందరూ ఒక్కొక్క స్టేజ్లో ఉన్నారు అని కృష్ణుడు ఫస్ట్ చెప్తారనమాట. ఇదొకటి కృష్ణ పరమాత్మ యొక్క ఇదొకటి హార్మోనీ ఆఫ్ ఆల్ ద సెక్ట్స్, అది తీసుకొచ్చారు ఆయన. ఇంకా రెండవది ఏంటంటే తెలుసా? రెండవది నాన్ అటాచ్మెంట్. ఈ యొక్క దాన్ని నాన్ అటాచ్మెంట్ అంటే ఏమని చెప్పాలి తెలుగులో? అసంగత్వం. అంటే అటాచ్మెంట్ లేకపోవడం. సంగ అంటే అటాచ్మెంట్ అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నేను ఏదో ఒక వస్తువు ఉంది, ఈ వస్తువు నాది అనే ఫీలింగ్ ఉంది, అవునా కదా? నాది అనే ఫీలింగ్ ఉన్నప్పుడు అది పోయిందనుకోండి, మీకు ఏం కలుగుతుంది? బాధ కలుగుతుందా లేదా? ఇప్పుడు అది అటాచ్మెంట్ అంటే. ఇప్పుడు అంటే ఇది ఉంది, నేను వాడుకుంటున్నాను దీన్ని, కానీ నేను నాది 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 అని ఆ ఫీలింగ్ లోపల లేదనుకోండి, అది పోయినా మీరు ఎలా ఉంటారు? ప్రశాంతం. ఎక్కడైతే నాన్ అటాచ్మెంట్ ఉందో అక్కడ శాంతి ఉంటుంది, ఎక్కడైతే అటాచ్మెంట్ ఉందో అక్కడ మిజరీ, బాధ ఉంటుంది. ఒప్పుకుంటారు మీరు అందరూ? సో శ్రీకృష్ణ పరమాత్మ ఈయన జీవితం మీరు చూసినట్లయితే చాలా ఆశ్చర్యం. ఎటువంటి పరిస్థితుల్లో యుద్ధాలు ఆయన దగ్గరుండి, ఆయన ఉన్నప్పుడు యుద్ధాలు జరిగాయి, తర్వాత ఎన్నెన్నో రాయబారాలు చేశారు, ఎన్నెన్నో రకరకాల పరిస్థితుల్లో ఆయన జీవించారు. కానీ ఎప్పుడు కూడా దేనితోనే అటాచ్మెంట్ లేదు. ఎప్పుడు ఒక చిరునవ్వు ఆయన మొహం మీద ఉండేదట, చిరునవ్వు, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే, యుద్ధంలో కూడా. ఈ విధంగా ఏంటంటే ఈయన చాలా ప్రశాంతంగా ఎప్పుడు ఉండేవారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండు విషయాల్లో శ్రీకృష్ణ పరమాత్మ చాలా ఐడియల్ అనమాట మనకంత. తర్వాత ఆయన గీతా సందేశం ఎక్కడిచ్చారు? ఆయన యుద్ధభూమిలో ఇచ్చారు. యుద్ధభూమి అటు ఇటు నుంచొని ఉన్నారు. ఆ టైంలో ఆయన పాపం నేను చేయలేని యుద్ధం అని చెప్తుంటే అక్కడ ఆయన చెప్పిన సందేశం ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసు అక్కడ అంతా కూడా. ఒక్కొక్క మీరు శ్లోకం చూస్తుంటే జీవితంలో మొత్తం మనం ఎలా ఉంటే మనం ఆనందంగా ఉండగలం అది చెప్తారు. ఇంకెక్కడ అక్కడ దేవుడి గురించి అట్లా ఏముండదు. ఆయన అంటే హయ్యెస్ట్ రియాలిటీ ఏది ఉందో దానిని ఎప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోండి, ఈ చిన్న ఇవే మనసులో పెట్టుకోవద్దు అని చెప్తారనమాట అక్కడ. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనం చూడండి, కొంతమంది పూజ చేస్తాము, కొంతమంది ధ్యానం చేస్తాము, కొంతమంది జపం చేస్తాము, కొంతమంది అక్కడ మసీదుకి వెళ్తారు, కొంతమంది చర్చికి వెళ్తారు. ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి లేదా? ఈ పద్ధతులన్నీ ఆయన ఏమంటారు తెలుసా? ఒకే భగవంతుడు సెంటర్లో ఉన్నాడు ఆయన. ఆ సెంటర్లో ఉన్న భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఇవన్నీ కూడా చైన్స్ ఉన్నాయనుకోండి, ఒక లింక్ అనమాట. చైన్లో లింక్స్ ఉంటాయి కదా, ఒక లింక్. ఇప్పుడు ఈ పూజ ద్వారా నువ్వు దాన్నే పట్టుకుని ఉండు, నెమ్మదిగా ముందుకు వెళ్తూ నువ్వు అక్కడికే చేరుకుంటావు. ఇంకో ప్రేయర్ ద్వారా, ప్రార్థన ద్వారా నువ్వు చేస్తున్నావు, అక్కడ లింక్ పట్టుకుని ఉండు. అట్లా ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే, నీకు ఇష్టమైంది ఒక లింక్ పట్టుకున్నావు, చైన్ పట్టుకున్నావు, ముందుకు వెళ్తున్నావు, బాగానే ఉంది. కానీ వేరే వాళ్ళది తప్పు అని చెప్పి వాళ్ళని చెబుతూ ఉంటే ఈజ్ ఇట్ ద వే? సో మనం ఏం చేయాలన్నమాట, నీకు ఏది నచ్చితే అది పట్టుకో, నువ్వు ఒక లింక్ పట్టుకో, వేరే వాళ్ళు నువ్వు మార్చడానికి ప్రయత్నం చేయొద్దు. వాళ్ళు ముందుకు వెళ్ళాలి, భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి నువ్వు సహాయం చేయాలి తప్ప ఇక్కడ నుంచి ఒకదాని నుంచి మతాలు మార్చుకొని ఏంటి లాభం చెప్పండి? మనిషిగా మారడానికి నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయి, దానికి మతం మారడం ఎందుకు? నువ్వు ఎక్కడుంటే అక్కడ నువ్వు సహాయం చేయొచ్చుగా. నువ్వు హిందువుగానే నీకు సహాయం చేయొచ్చు, నువ్వు చేసినవన్నీ తప్పు అని చెప్పకూడదు కదా. సో ఇది ఎప్పుడు అప్పుడే చెప్తున్నారు స్వామీజీ,
నువ్వు ఎక్కడో ఒక లింక్, ఏదో ఒక ఆధారాన్ని పట్టుకో, ప్రార్థన చెయ్యి, గుడికి వెళ్ళు, లేకపోతే పూజలు చెయ్యి, ఏదైనా చెయ్యి నువ్వు. కానీ నువ్వు అలా ముందుకు నువ్వు వెళ్ళు. ఎక్కడ అందరూ కూడా అదే, ఎవరి మార్గంలో వాళ్ళందరూ కూడా ఒకే ప్లేస్కి వస్తారు, భగవంతుడి దగ్గరికి వస్తారు. దానికి మనం సహాయం చేయాలి అని చెప్తున్నారు. అది ఏంటంటే మెయిన్గా మనం ఏంటంటే ఇది సత్యమా అది సత్యమా అని కొట్టుకుంటూ ఉంటాం, కానీ మనం దాన్ని చేరుకోవడానికి మాత్రం మనం ప్రయత్నం చేయం. ఇది మనం చేసేది. అది అలా మనం ఎంతో టైం వేస్ట్ చేస్తున్నామని చెప్పి స్వామీజీ అంటారనమాట. అలాగే ఈయన కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు తెలుసా, అందరూ ఒక్కొక్క స్థాయిలో ఉంటారు, అందరూ ఒకే రకమైన అవగాహన ఉండదు భగవంతుడి గురించి. అందువల్ల నన్ను వాళ్ళు ఏ విధంగా నన్ను ఆరాధిస్తున్నారో, అంటే భగవంతుని ఆరాధిస్తున్నారో, వాళ్ళని ఆ విధంగానే వాళ్ళకి రిజల్ట్ కూడా నేను ఇస్తాను. సపోజ్ నేను ఏంటంటే, నువ్వు ఒక ఆకారం పెట్టుకొని నువ్వు ఏదో రూపంలో నువ్వు ఆరాధిస్తున్నావు, రాముడి రూపంలో నువ్వు ఆరాధిస్తున్నావు, నేను ఆ రూపంలో నీకు దర్శనం ఇస్తాను. ఎప్పుడు? నీ మనసు పవిత్రత చేరుకున్నప్పుడు. ఇంకొక రూపంలో నువ్వు ఆరాధిస్తున్నావా, అది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎంత మారుతున్నావో అది ఇంపార్టెంట్. సో ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం, నేను అలాగే వాళ్ళ యొక్క కోరికలను నేను నెరవేరుస్తాను. అంటే ఎంత చూడండి, మనం ఒక్కొక్కరు ఒక్కో స్టేజ్లో ఉంటాం. రామకృష్ణ పరమహంస ఏం చెప్తారంటే, ఒక తండ్రిని చిన్నపిల్లవాడు పిలుస్తాడు కదా, నాన్న నాన్న అని. ఫస్ట్ పిలిచేటప్పుడు మొత్తం నాన్న అని పిలవలేదు కదా, నాన్న చూసినప్పుడు కొంచెం మాటలు వచ్చినప్పుడు నాన్న అన్న అంటాడు, ఇంకొకరు నాన్న నాన్న అని అంటారు, ఇంకొకరు నాన్న అని పిలుస్తారు స్పష్టంగా. అందరికీ తండ్రి కదా, ఒక్కొక్కరు ఒకలా చూస్తాడా, ఎందుకంటే ఇంకా చిన్న అబ్బాయి ఇంకా మాటలు రాలేదని తెలుసు కదా. అలాగే మనం కూడా డిఫరెంట్ ఆరాధనా పద్ధతులు ఉన్నప్పటికీ భగవంతుడు తెలుసు మనకి ఏది కావాలన్నది, ఆయన తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు అని చెప్తారనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనం చూడండి, మన యొక్క పరిస్థితులకి మనం అందరూ కూడా బానిసలం. అంటే ఎలా అంటే, ఇప్పుడు నన్ను ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, ఈరోజు పొద్దున్నే మొత్తం రోజంతా నా మూడ్ పాడైపోయిందా లేదా, పడిపోతుందా లేదా, ఎక్కడైనా చూడండి మీరు. అంటే ఏంటన్నమాట, జస్ట్ బయట ఉన్న కొన్ని పరిస్థితులు నీ మనశ్శాంతిని పోగొట్టడానికి నువ్వు చాలా, అంటే నువ్వు బాండేజ్లో ఉన్నావు అన్నమాట. నువ్వు బాండేజ్లో ఉన్నావు అంటే అది శ్రీకృష్ణ పరమాత్మ ఏంటంటే, ఎన్ని రకాలైన పరిస్థితులు, ఎన్ని నిందలు, నీలాప నిందలు అన్నీ పడ్డాయి ఆయన, కానీ ఏది కూడా ఆయన చాలా ఫ్రీడమ్ అనమాట. ఈ విధంగా జీవించాలి మనిషి అంటే. ఆయన ఒక ఎగ్జాంపుల్ చూస్తే అసలు జీవితంలో ఎన్ని రకాల పరిస్థితుల్లో కూడా ఒకేలాగా నువ్వు ఉండగలిగావంటే ఎంత గ్రేట్, ఒకసారి మీరు ఆలోచించండి. అందువల్ల అటువంటి ఐడియల్ని మనం ముందు పెట్టుకుంటే కొంచెం ఉన్న మనం ప్రయత్నం చేసి ముందుకు వెళ్తాం. ఈ పరిస్థితులు ఎలా ఉండాలా, ఇన్ని కష్టాలు వచ్చినా ఎలా ఉండాలా అన్న ఒక ఐడియా వచ్చి ఏం చేస్తాం అనమాట, మనం ఆ స్థాయికి వెళ్ళడానికి నెమ్మదిగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఈ కృష్ణ పరమాత్మలో ఉన్నది ఏంటంటే, ఇది పరిస్థితులుగా ఆయన బానిస కాదు, ఆయన ప్రతి పరిస్థితిలో ఆయన మాస్టర్ అంటే ఒక కింగ్ అయిపోయారు, అలా కాదు. ఆయన ఎప్పుడు కూడా కదలలేదు, ఆయన మనసు అసలు విచలితం కాలేదన్నమాట, అది గొప్పతనం. తర్వాత ఇది భగవద్గీతలో చెప్పిందే ఆయన చెప్తున్నారు. ఈ మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా భగవంతుని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు 4 రకాలు ఉంటారట. భగవద్గీతలోనే ఉంది ఇది. మొదటి వాళ్ళు ఏంటి, కష్టాలు ఉన్నాయని భగవంతుడి దగ్గరికి వెళ్తారు, అవునా కదా. మనకు కష్టాలు ఉన్నప్పుడు గుర్తొచ్చింది భగవంతుడు, అదొకటి. ఇంకా రెండవ వాళ్ళు ఏం చేస్తారు, డబ్బు ఇంకా కావాలి, ఈరోజు ఒక మేడ ఇంకో మేడ కట్టుకోవాలి, దీనికోసం మనం మొక్కుతూ ఉంటాం. సో ఇది రెండోది, డబ్బు కోసం ఇది కావాలి అది కావాలని వెళ్ళేవాళ్ళు రెండోది, కోరికతో వెళ్తారు. తర్వాత మూడవది, అసలు నాకేమీ అక్కర్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే, నాకు మంచి జ్ఞానం కావాలి, చదువు కావాలి, అది కొంచెం బెటరు వీటికన్నా, సో అది కావాలని వాళ్ళు వెళ్తారు. ఫైనల్గా ఏంటి, నాకు ఓన్లీ భగవంతుడే కావాలి, ఇంకెవరు వద్దు అని నిజమైన భక్తులు వాళ్ళు అనమాట. యాక్చువల్గా వాళ్ళు గ్రేట్, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, నాకేమీ అక్కర్లేదు, నాకు ఎంత ఉంటే అంత చాలు, నాకు కేవలం నువ్వు కావాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి ఈ ప్రపంచంలో, చాలా తక్కువ. వాళ్ళు చాలా గ్రేట్. కానీ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, వీళ్ళు నలుగురు కూడా నాకు భక్తులే, నలుగురు కూడా గొప్పవాళ్ళే. కానీ ఎవరైతే నా కోసం మాత్రమే నన్ను ప్రేమిస్తున్నాడో, ఏది ఆశించకుండా, అతను ఏంటంటే నాకు ప్రాణంతో సమానం. వాళ్ళందరూ కూడా తక్కువ అని చెప్పట్లేదు ఈయన, అందరినీ కూడా గొప్పవాళ్ళే అని చెప్తారు. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీతు ఆత్మైవ మేమతం, వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళే. అందరూ కూడా నా దగ్గరికి వస్తారు నెమ్మదిగా. ఏంటంటే ఫస్ట్ డబ్బుల కోసం వస్తారు, నెమ్మదిగా వాళ్ళు దాన్ని అతిక్రమించి నాపై మనసు వచ్చే కొద్దీ కూడా అవన్నీ మర్చిపోయి భగవంతుని కోసమే భగవంతుని ప్రేమించడం నేర్చుకుంటారు అని కృష్ణ పరమాత్మ ఇందులో చెప్తారనమాట. తర్వాత ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ టీచింగ్. మనం మామూలుగా పని చేసినప్పుడు మనకు అలసట వస్తుంది కదా, కొంచెంసేపు అయినా తప్ప ఇంక చేయబుద్ధి కాదు, అవునా కదా. పని ఎక్కువసేపు చేస్తే అలసట వస్తుందా,
ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసా, కృష్ణ పరమాత్మ చెప్తారు, అది శ్లోకం ఉంది, కర్మణ్య కర్మయ పశ్యేద్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు. మనుషుల్లో ఎవరు బుద్ధిమంతుడండి? పని లేనప్పుడు పనిని చేసేవాళ్ళు, పని ఉన్నప్పుడు పనిని చేయని వాళ్ళు. అంటే అర్థం ఏంటి? పని చేస్తూ ఉన్నారు కానీ మీరు పని చేయని వాళ్ళట. ఏంటి అర్థం? పని చేస్తున్నారు కానీ మీరు ఆ పనితో మీకు అటాచ్మెంట్ లేదు. అప్పుడు మీకు టైర్డ్నెస్ ఉంటుంది, ఏదో ఎక్స్పెక్టేషన్, ఇది వస్తే ఇది చేస్తే ఇది వస్తుందంటే మీ మైండ్ అంతా రిజల్ట్ మీద, లేకపోతే రెస్ట్లెస్గా ఉంటుంది మైండ్. అలా కాకుండా నేను పని కోసమే నేను చేస్తున్నాను, కేవలం నన్ను నేను పవిత్రం చేసుకోవడానికి, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి నేను పని చేస్తున్నాను అన్న భావం ఉంటే వాళ్ళలో అలసట ఉండదు, అటాచ్మెంట్ ఉండదు. వాళ్ళు ఎంతసేపు అయినా పని చేయగలరు. అంటే బాగా ఇంటెన్స్గా యాక్టివిటీ చేస్తున్నప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? అది టెస్ట్. మనకి టెన్షన్ వచ్చేస్తుంది, స్ట్రెస్ వచ్చేస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి కదా. అంటే మనం సరైన యాటిట్యూడ్తో పని చేయట్లేదు అనమాట. అలాగే ఏమి పని చేయనప్పుడు పని చేసేవాళ్ళు అంటున్నారు. ఏమి పని చేయనప్పుడు పని ఎలా చేస్తారు చూడండి. ఏమి పని చేయకుండా అంటే నువ్వు కూర్చొని మెడిటేషన్ చేస్తున్నావు, ఏం పని చేయకపోవడం అంటే కూర్చొని ఉన్నావు, కానీ నువ్వు ఇంటెన్స్గా లోపల మైండ్లో మాత్రం మెడిటేట్ చేస్తున్నావు. అంటే మైండ్ చాలా యాక్టివ్గా ఉంది. మెడిటేట్ చేయడం అంటే మైండ్ ఫోకస్ చేయాలి. ఫోకస్ చేయడం ఎంత పెద్ద పనో, అన్నిటికైనా పెద్ద పని అది. చేయలేం. చూడండి, మనం ఫోకస్ చేసి చూడండి ఎంత కష్టమైన పనో. సో ఎవరైతే పైకి కూర్చున్నట్టు కనిపిస్తున్నారు కానీ వాళ్ళ మైండ్ మాత్రం ఫోకస్గా ఉంది, వాళ్ళు ఎక్కువ పని చేస్తున్నట్టు. గుర్తుపెట్టుకుంటారు ఈ పాయింట్. పని చేసేటప్పుడు పని చేయకపోవడాన్ని, పని చేయకపోయినప్పుడు పని చేయడం, ఇవి రెండింటి హైయెస్ట్ స్టేట్ అని చెప్తున్నారు స్వామీజీ. వాళ్ళు గ్రేట్. అంటే ఈవెన్ యుద్ధ భూమిలో కూడా నీకు టెన్షన్ లేదు, ఎందుకంటే ఏదైతే అవుతుంది రిజల్ట్ నాకేం లేదు, నేను సర్వస్వం నేను ఇస్తాను, నీకేం స్వార్థం లేదు, ఇది కావాలి అది కావాలని లేదు. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ సెల్ఫిష్ ఐడియాస్. సో అప్పుడు ఏమవుతుందన్నమాట, నువ్వు ప్రశాంతంగానే చేస్తావు. అవునా కదా. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక యోగి, ఒక ఆయన ఒకసారి ఒక గంగానదిలో పడవ వెళ్తుందన్నమాట. పడవ వెళ్తూ ఉంటే ఈ పడవ బాగా తుఫాన్ వచ్చింది, అది అటు ఇటు కూడా ఇది ఊగిపోతుందన్నమాట. ఊగిపోతూ ఉంటే ఇందులో యోగి ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం కూర్చొని అసలు ఏం పట్టనట్టే ఉన్నారట. మిగిలిన వాళ్ళందరూ భయపడిపోతున్నారు, ఎలా ఇప్పుడు వెళ్ళాలని చెప్పేసి. అన్న తర్వాత కొంతసేపటికి అది తుఫాన్ తగ్గిన తర్వాత అందరూ సర్దుకున్న తర్వాత పడవలో వీళ్ళు అంటున్నారట, అదేంటి మీకు అసలేం టెన్షన్ రాలేదా, చనిపోతాను భయపడలేదు ఎందుకంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఎలాగో చనిపోతాం కదా ఇంకెందుకు టెన్షన్ పడ్డాం చెప్తున్నాను. వాళ్ళ మైండ్స్ ఏంటంటే అలా ఉంటాయి, ఫోకస్గా ఎలా ఉంటాయి చూడండి. సో ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇది ఎలాగో చనిపోయేటప్పుడు ఇంక టెన్షన్ పడేంటి లాభం, ఏం అవసరం లేదు కదా. సో అదనమాట. ఆ విధంగా మైండ్ మనం ట్రైనప్ చేసుకోవాలి, అది కరెక్ట్ మైండ్ అని చెప్తారనమాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రపంచం అంతా కూడా నేను చూస్తున్నదే. అంటే నా యొక్క మైండ్లో ఏదైతే నేను చూస్తున్నానో అదే నాకు ప్రపంచం, కానీ యాక్చువల్ ప్రపంచం వేరు. ఒప్పుకుంటారా మీరు ఇది? ఎందుకని నీకు ఒకలా కనిపిస్తుంది ప్రపంచం, నీకు ఒకలా కనిపిస్తుంది ప్రతిదీ కూడా. అందుకనే చక్కగా శంకరాచార్యులు ఏం చెప్తారంటే, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. నువ్వు చూసేదంతా కూడా నీ కళ్ళల్లోకి వచ్చే ఇమేజెస్, నీ మైండ్ దానిపైన వేసే అభిప్రాయాలు, ఇవన్నీ కలిపి నీ ప్రపంచం. తన ప్రపంచం వేరుగా ఉంటుంది. అవునా కదా. ఇదొక చాలా గొప్ప విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందువల్ల మనం నేను అనుకున్నదే కరెక్ట్ అనుకోకూడదు, కానీ యాక్చువల్ ప్రపంచం వేరుగా ఉంటుందా లేదా. యాక్చువల్ ప్రపంచం ఏంటో మనకు తెలియదు, నువ్వు చూస్తున్నదే నీ ప్రపంచం. ఇదొకటి మనం ఎప్పుడూ కూడా అర్థం చేసుకోవాలన్నమాట, ఈ ఫ్యాక్ట్ అన్నది. ఎందుకంటే ఎప్పుడు మన కరెక్ట్ దాన్ని మనం చూడట్లేదు యాక్చువల్గా, ఎప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం దేన్ని చూడలేకపోతున్నాం. యాజ్ ఇట్ ఈజ్ ఎందుకు చూడలేకపోతున్నాం? మన మైండ్లో ఉన్న ప్రీవియస్ ఇంప్రెషన్స్ని బట్టి, మన మైండ్లో ఉండే డిజైర్స్ని బట్టి అది ఒకలా కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఉదాహరణ చెప్పేవారు స్వామి వివేకానంద. ఏం చెప్పేవారంటే, ఎక్కడో ఒక పార్కులో ఒక చెట్టుని ఎవరో కొట్టేశారు. రోజు పార్కుకి చాలామంది వస్తారు కదా, ఒకరోజు సాయంకాలం ఎప్పుడో చెట్టును కొట్టేశారు. అక్కడ ఏమైంది, ఆ మొండెం మాత్రం మిగిలితే దూరం నుంచి సడన్గా చూస్తున్నారు ఎవరో చీకట్లో. చూసి దొంగ చూశాడట చెట్టుని, చూసి అమ్మో పోలీస్ అనుకున్నాడట. ఎవరైతే ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు దాన్ని చూసి ఫ్రెండ్ అనుకున్నారు. అలా ఎవరు దేని గురించి ఆలోచిస్తున్నారో అది అనుకున్నారు వాళ్ళు. సో ఈ ప్రపంచంలో మొత్తం అన్నీ కూడా అలాగే ఉంటాయి. మనం చాలామందిని మనం ఒక రకంగా అర్థం చేసుకుంటూ ఉంటాం, మన మైండ్ని బట్టి అర్థం చేసుకుంటూ ఉంటాం, కానీ అది యాక్చువల్గా అది కాదు. అంటే మనం ఎగ్జాక్ట్గా తెలుసుకోగలమా అంటే ఒక హయ్యెస్ట్ స్టేట్లో తెలుసుకోవచ్చు, ఎందుకంటే ఈ పైవన్నీ కూడా మారుతూనే ఉంటాయి ఇప్పుడు కూడా.
అందువల్ల ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, నేను అనుకున్నదే కరెక్ట్ అని ఎప్పుడు అనుకోవద్దు. మీరు నేనే కరెక్ట్ అని ఎప్పుడు అనుకోవద్దు. ఎవరి దృష్టిలో వాళ్ళది కరెక్ట్ ఉంటుంది. ఇది అలవాటు చేసుకోవాలని చెప్పడానికి ఈ పాయింట్ చెప్తున్నారనమాట. ఇంకొకటి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం అందరం అనుకుంటాం కదా, ఎవరికన్నా ఇప్పుడు బాగాలేదంటే వాళ్ళ పరిస్థితి బాగాలేదంటే వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం అనుకుంటాం కదా, వాళ్ళకి సహాయం చేయాలని. స్వామీజీ ఏమంటారంటే, ఆ సహాయం అనే ఐడియాని మీ మనసులోని తీసేయండి. మీరు ఎవరికి కూడా సహాయం చేయలేరు. ఎందుకని చెప్తున్నారు ఇక్కడ? నువ్వు ఎవరికన్నా ఏదన్నా ఇస్తున్నావు అంటే వాళ్ళు ఆ భగవంతుడి రూపంలో అక్కడ ఉన్నారు, వాళ్ళని నువ్వు సేవ చేస్తున్నాననే భావంతో నువ్వు ఇవ్వాలి తప్ప, నేనేదో వాళ్ళకి సహాయం చేస్తున్నాను, నాకు ఇంత ఉంది, వాళ్ళకి ఇస్తున్నాను, వాళ్ళకి ఏం లేదు, ఈ భావంతో ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకు నేను చేస్తున్నాను ఈ పని అంటే, నేను సహాయం చేసుకోవడానికి, భగవంతుడు ఏం చేశాడనమాట, ఇలాగ నీకన్నా కొంచెం రోగుల్ని ఇచ్చాడు, సేవ చేసుకుని నీ మనసును ఉద్ధరించుకో. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి మాత్రమే నువ్వు ఎదుటివారికి ఏదైనా నువ్వు ఇస్తున్నావు చేస్తున్నావు తప్ప, నువ్వు కేవలం నేనేదో నాకు ఉంది వాళ్ళకి ఇస్తున్నాను అనే భావాన్ని నువ్వు మనసులో తీసివేయాలని చెప్తారు. చూడండి, మనం రకరకాలు మనం చేస్తాం. చూడండి, వెంటనే అందరికీ ఇస్తాం, మళ్ళీ అక్కడ ఫోటోలు తీయించుకుంటాం, ఇచ్చేస్తాం, నలుగురికి తెలియాలనుకుంటాం. ఇవన్నీ రకరకాలుగా అంటే లోపల మనకి తెలియకుండానే నేను ఒక అధికం అనే ఫీలింగ్ వస్తుంది. కానీ స్వామీజీ చెప్పింది ఎవరూ చెప్పలేదు ప్రపంచంలో. ఇది స్వామీజీ ఫస్ట్ చెప్పారు. ఏం చెప్తారంటే, నీవు ఎవరికైతే ఇస్తున్నావో ఏదైనా సరే వాళ్ళకి నువ్వు కృతజ్ఞతతో ఉండు. ఎందుకంటే నీకు ఆ ఇచ్చే అవకాశాన్ని వాళ్ళు కల్పించారు. లేకపోతే నీకు ఆ దానగుణం నీకు ఉందని ఎలా తెలుస్తుంది వాళ్ళు లేకపోతే? సో నీలో ఉన్న మంచి లక్షణాన్ని బయటికి తీసుకురావడానికి వాళ్ళు నీకు అవకాశం కల్పించారు. అందువల్ల వాళ్ళకి నువ్వు కృతజ్ఞతతో ఉండు. భగవంతుడే రకరకాల రూపాల్లో ఈ విధంగా వచ్చాడు అని చెప్పేసి నువ్వు అనుకోవాలి అని స్వామీజీ చెప్తారు. తరువాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనల్ని ఎవరైనా అన్నారనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాము, మనకేమొస్తుంది, కోపం వస్తుందా లేదా? కోపం వస్తుంది. ఆ కోపంతో మనం ఏం చేస్తాం, నేనే కోపాన్ని అయిపోతాను అనమాట అందులో. సో నేనే కోపాన్ని అయిపోయి ఆ మూమెంట్ ఇంకా నాకు తెలియదు, ఎలా బిహేవ్ చేస్తానో నాకే తెలియదు. సో ఆయన ఏమంటారంటే, ఐడెంటిఫై చేసుకోవద్దు. నీలో ఒక కోరిక వచ్చింది, లేకపోతే ఒక చెడు థాట్ వచ్చింది, ఆ థాట్ని అయ్యో అని ఐడెంటిఫై చేసుకోవద్దు. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండు. కోపం వచ్చింది, కోపాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండు. అలా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఫస్ట్లో మనం వెంటనే కోపం తెచ్చేసుకుంటాం కదా, అలా కాకుండా కోపం నాకు ఇప్పుడు వస్తుంది, నేను రియాక్ట్ అవ్వకూడదు అని చెప్పి మన కోపాన్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు ట్రై చేస్తూ ఉంటే, ఒక 10 సార్లు 15 సార్లు మీరు ట్రై చేస్తే 16వసారి మీకు కోపం వచ్చినప్పుడు మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. సో ఏదైనా సరే మీలో ఉన్న చెడు కానీ మంచి కానీ దేంతోనూ ఐడెంటిఫై చేసుకోవద్దు. నువ్వు మంచివాళ్ళని ఎవరో అన్నారు నిన్ను, నేను మంచిదాన్ని అనేసుకోవద్దు ఎప్పుడు కూడా. దాన్ని నువ్వు తీసుకోవద్దు, ఠీక్ అది మంచి అంతవరకు. అప్పుడు నువ్వు బిహేవియర్ నీది ఒకేలా ఉంటుందన్నమాట. అబ్దుల్ కలాం గారు మిసైల్ ఆయన మొత్తం దాని ప్రాజెక్ట్ మేనేజర్ కింద ఉండేవారు కదా. ఆయన క్రింద కొన్ని వందల మంది సైంటిస్టులు ఉండేవారు. ఆయన ఏంటి తెలుసా, ఎప్పుడైనా సక్సెస్ వస్తే టీంని ఇంకా టీమ్ స్పిరిట్ అని అందరికీ చెప్తూ ఉండేవారు. ఫెయిల్ అయిందనుకోండి, బాధ్యత అంతా నాదే. యాజ్ ఎ గ్రూప్ లీడర్ ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. ఆయన గొప్పతనం చూడండి. గొప్ప వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఉంటారు ఇప్పుడు కూడా. అంటే వాళ్ళకి ఐడెంటిటీ అన్నది ఏంటంటే, దానికి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉంటాయంటే, ఎప్పుడు కూడా ఒక డిటాచ్డ్గా ఉంటారు వాళ్ళందరూ కూడా. నేను అన్న భావం తక్కువ ఉంటుంది అనమాట. ఆ టీమ్ స్పిరిట్ అన్నది ఈ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనకి ఐడియల్స్ ఏం చెప్పారు, మీరు ఇందాక మనం చెప్పింది, బాగా పనిచేస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి, నువ్వు ఖాళీగా కూర్చున్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండాలి అని చెప్పారు కదా. అది ఈజీనా, మనం చేయగలమా వెంటనే? సో దానికి మనకి కృష్ణ పరమాత్మ కొన్ని మెథడ్స్ చెప్తున్నారు. అందులో ఒకటి ఏంటంటే, నువ్వు పని చేస్తూ ఉండు, దాని రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. చేయగలరా? కొంతవరకైనా చేయగలరా? బాగా ఎగ్జామ్ చదివారు, రిజల్ట్ ఎలా వచ్చినా నేను బాగానే ఉంటాను అన్న స్టేజ్లో ఉన్నారా మీరందరూ స్టూడెంట్స్ కదా. మరి అది నేర్చుకోవాలి. ఫస్ట్ అది నేర్చుకోవాలి. ఏదైనా పర్వాలేదు, నేను మొత్తం భరించడానికి నేను రెడీగా ఉన్నాను, ఏదైనా ఒకటే అన్న స్టేజ్లో మీరు ఉంటే మీరు గ్రేట్ అనమాట. మీరు ముందుకు ఎదుగుతారు. ఫస్ట్ రావడం ఏం వచ్చేసింది, ఫస్ట్ వచ్చేసి ఏదో సంపాదించేసారు, ఒక 4 లక్షల జాబ్ అయిపోయిందా? అది కాదు కదా. నేను సక్సెస్ని ఫెయిల్యూర్ని నేను ఈక్వల్గా తీసుకోగలనా? అది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు ముందుకెళ్ళడం.
ఆ వైశాలిని ఇంటర్వ్యూ చేశారన్నమాట. మీ బ్రదర్ ఉన్నాడు కదా, తన పేరు ప్రజ్ఞానంద, మీ బ్రదర్ ఉన్నాడు కదా, అంతలో నీకు నచ్చే క్యారెక్టర్ ఏంటని అడిగితే అసలు ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా ఒకలాగే ఉంటాడు. అసలు కొంచెం కూడా ఫెయిల్ అయినానంటే అసలు ఏమి ఈజ్ మన సేమ్ పర్సన్. నేను చాలా ఎమోషనల్, చాలా ఎఫెక్ట్ అయిపోతాను. దానివల్ల ఇద్దరిలోనూ అమ్మాయికి తమ్ముడు కదా, చిన్నవాడు, కానీ తను గెలుస్తాడు. వీళ్ళిద్దరూ ఆడితే తనే ఇప్పుడు గెలుస్తాడు. ఎందుకంటే మైండ్ స్టేబుల్గా ఉంది. అర్థమైందా? మీరు అందరూ వినండి బాగా. వైభవ్, పవన్, బాలు, మీరందరూ వినండి. ఇక్కడ ఆ చెస్ ప్లేయర్ ఉన్నాడు కదా, ఆయన ఏం చేశాడు, నాకు ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా ఒకేలా ఉంటాడు. ఎందుకని కామ్గా ఆడగలడు, ఏదైనా పర్లేదు, ఒకే స్టేజ్లో ఉంటాడట. వాళ్ళ అక్కే చెప్తుందనమాట. అసలు తను ఏం ఎఫెక్ట్ చేయదు, ఏదైనా సరే చాలా కామ్గా ఉంటాడు. అందువల్ల ఎక్కువ గెలుస్తున్నాడా లేదా చెప్పండి. సో అక్కడ ఉంటుందన్నమాట ఎనర్జీ అంతా కూడా. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ని మనం ఎప్పుడు కూడా ఒకే రకంగా తీసుకోగలగాలి. సపోజ్ మనం ఒక యుద్ధం జరుగుతుంది, అందులో సైనికులందరూ పోరాడుతూ ఉంటారు. సైనికులందరూ పోరాడినప్పుడు సైనికుడికి ఏంటి, అంతవరకు తన శాయశక్తులా అక్కడ పోరాడమే అతని యొక్క ఇది. ఫెయిల్ అయిందనుకోండి, ఎవరిని తిడతారు అందరూ? సైన్యాధ్యక్షుని అంటారు. సైనికుడిని ఏమన్నారుగా, ఒక్కొక్క సైనికుడిని పిలిచి ఎవరిని తిడతారు, నువ్వు సరిగ్గా చేయలేదని. అందుకని అతను ఫ్రీ మైండ్తో చేస్తాడు, యుద్ధం చేశాడు, ఉంటాం పోతాం అన్నాడు. అంటే రిజల్ట్ ఏమవుతుందని టెన్షన్ అతనికి ఉండదు. టెన్షన్ ఉండేది ఎవరికి? జనరల్కి ఉంటుంది. అదేవిధంగా మనం కూడా ఈ ప్రపంచంలో మనం చేసుకుంటే వెళ్ళిపోతాం అంతే. ఎవరి మీద? మన జనరల్ ఎవరు? భగవంతుడు. మన సైన్యాధ్యక్షుడు ఎవరనమాట? ఆయన మీద పెట్టడం, చూసుకొని ఏం చూసుకున్నా సరే నేను వెళ్ళిపోతున్నాను ఇందులో అని చెప్పేసి. ఈ విధంగా ఎలా మనం డిటాచ్మెంట్ తెచ్చుకోవాలన్నది మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే, ఇప్పుడు నిజంగా నువ్వు బాగా స్ట్రాంగ్ పర్సన్ అనుకో, చాలా మంచి మనోబలం ఉంది నీకు, అప్పుడు నువ్వేం చేయాలన్నమాట, ప్రతి పనిని కూడా డిటాచ్డ్గా చేయడానికి అలవాటు చేసుకోవాలి. చాలా స్ట్రాంగ్ మైండ్ ఇది చేయగలదు. నాకు ఏది ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా ఒకటే అన్నది చాలా స్ట్రెంగ్త్ ఉండాలి మైండ్లో. సో అటువంటి వాళ్ళు మీరు అలా చేయండి. లేకపోతే మీరు చేయలేకపోతున్నారా, అప్పుడు అది చేయలేకపోతే మీరు ఏం చేస్తారనమాట, భగవంతుడి సహాయం, ఎవరినో రాముడినో కృష్ణునో రోజు అయ్యో నాకు కొంచెం తెప్పించు, నాకు మంచి మార్కులు తెప్పించు, లేకపోతే చెప్పించు, లేకపోతే ఏ మార్కులు వచ్చినా నన్ను కష్టపడకుండా ఉంచు, ఇలా ఒక భగవంతుడి సహాయం తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ విధంగా తీసుకోవడం లేకపోతే నెమ్మదిగా మనకు స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ భగవంతుడు కూడా ఎవరంటే, నువ్వు ఏది చిన్నది ఇచ్చినా ఆయన చాలా ఆనందపడి తీసుకుంటాడు. అది మనకు భగవద్గీతలో ఉంది, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. అంటే నీ లోపల భక్తి భావం ఉందనుకోండి, భగవంతుడు నువ్వు ఏది ఇచ్చినా చిన్నది ఇచ్చినా ఆయన చాలా ప్రేమతో తీసుకుంటాడు. అందువల్ల ఆయనలో శరణాగతి, నువ్వేం చేస్తే అది చెయ్యి బాబు, నాకు చేసే ఇది లేదు, నువ్వు ఏం చేస్తే అది చెయ్యి అని చెప్పి భగవంతుడి మీద మనం ఆధారపడితే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. అవునా కదా? ఏదైతే అది అవుతుందని చెప్పేసి. మీకు మనోబలం ఉంటే మీరు భగవంతుడు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. కానీ అది లేకపోతే మాత్రం మనం ఏదో ఒక ఆధారాన్ని మనం తీసుకోవాలి అని చెప్తున్నారు. ఇంక చివరిలో ఇక్కడ అమెరికాలో వాళ్ళకి చెప్తున్నారు కాబట్టి, వాళ్ళందరూ క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న క్రిస్టియన్స్కి చెప్తున్నారు కాబట్టి ఆయన కొన్ని సిమిలారిటీస్ చెప్తున్నారు. ఎవరికి? శ్రీకృష్ణునికి, జీసస్కి. ఏంటి సిమిలారిటీస్ చెప్పగలరా? ఆయన వచ్చింది 3000 సంవత్సరాలు, జీసస్కి ముందు 3000 సంవత్సరాల క్రితం వచ్చారు కృష్ణుడు. వీళ్ళందరూ తర్వాత వచ్చిన, అంటే హ్యూమన్ థాట్ ఎలాగుంటుంది, ఒకేలా ఉంటుందని చెప్పడానికి చెప్తున్నారు. సిమిలారిటీస్ ఏంటంటే, ఇక్కడ కూడా ఒక రాజు, చాలా క్రూరుడైన రాజు ఉన్నాడు కృష్ణుని విషయంలో. ఎవరు? కంసుడు. అక్కడ కూడా జీసస్ కూడా అతను తెలుసు కదా, హీరో దేవుడు అంటారు ఆ రాజు. అలాగే వీళ్ళిద్దరూ కూడా, ఇతను జైల్లో జన్మించాడు, ఈయనేమో పశువుల పాకలో జన్మించాడు. తర్వాత ఇద్దరు పేరెంట్స్ని వాళ్ళు బంధించారు. తర్వాత ఇక్కడ ఎవరంటే, అక్కడ కూడా దేవతలు వచ్చి సమాచారాలు అంతా దేవికి చెప్తూ ఉండేవారు. ఇక్కడ కూడా ఎవరో దేవతలు వచ్చారు, ఏంజల్స్ వచ్చాయని చెప్తూ ఉంటారు. అదొకటి చెప్పారు. తర్వాత వీళ్ళు పుట్టిన తర్వాత అక్కడ ఆ సమాజంలో ఉన్నటువంటి బాలురందరినీ కూడా రాజు చంపేశాడు. తెలుసు కదా, ఒక్కొక్క పిల్లల్ని నరుకుతూ వచ్చు భయంతో. ఎక్కడో పుట్టాడు మీకు అని చెప్పి ఆకాశవాణి చెప్తుంది కదా, ఇక్కడ కూడా వాళ్ళకి ఆకాశవాణి ఎక్కడి నుంచో వినిపించింది. సేమ్ చూడండి, అది ఆయన నిన్ను చంపేవాడు ఎక్కడో పుట్టాడని చెప్పగానే ఇంక వీళ్ళకి భయంతో మొత్తం ఆ సామ్రాజ్యంలో ఉన్న అందరి పిల్లల్ని నరుక్కుంటూ వచ్చారు వాళ్ళు. సేమ్ జరిగింది చూడండి. ఆ తర్వాత కృష్ణుడిని ఒకసారి ఆయన పడుకుని ఉంటే లాస్ట్లో దూరం నుంచి, అది ఆయన కాలు చాలా పింక్గా ఉండేది, ఒక పక్షిలాగా ఉంటే దూరం నుంచి బాణం వేసి ఒక అతను చంపేస్తాడు. అంటే కావాలని కాదు, అది తగిలి చివరి ఆయనకి మరణం అలా వస్తుందన్నమాట. ఆయన్ని కృష్ణుడు చివరి ముహూర్తంలో ఆయన క్షమించి ఆయనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇక్కడ కూడా క్రైస్ట్ కూడా మీకు తెలుసు కదా, ఎవరైతే ఆయన్ని చేశారో వాళ్ళని క్షమించు అని చెప్పి ఆయన ప్రార్థిస్తాడు. సో ఈ విధంగా చాలా పోలికలు ఉన్నాయి. మేబీ ఒకదాని నుంచి ఇంకోటి వాళ్ళు తీసుకుని ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అంటే మధ్యలో రకరకాల ఎన్నో వేల సంవత్సరాలు చేంజెస్ జరగవచ్చు. కానీ ఇది మనం దాని గురించి మనం కొట్టుకోకూడదు.
రెండు ఒకేలా ఉన్నాయి, ఎవరి నుంచి ఎవరు కాపీ చేశారు, లేకపోతే వీళ్ళు కాపీ చేసి ఇది రాశారా, ఇట్లా మనం కొట్టుకుంటూ జీవితాలు వెళ్ళదీస్తున్నాం కదా. మనకు కావాల్సింది ఏంటన్నమాట, క్రైస్ట్ ఏం చెప్పినట్లుంది పుస్తకాల్లో, కృష్ణుడు ఏం చెప్పినట్లుంది, ఇవన్నీ మనం తీసుకుని యాక్చువల్ విషయాన్ని తీసుకొని మనం ముందుకెళ్ళాలి అని చెప్తున్నారు. అది కృష్ణ పరమాత్మే చెప్పారు మీకు ఏంటంటే భగవద్గీతలో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడైతే ధర్మం అన్నది బాగా క్రింద లెవెల్లోకి వచ్చేస్తుందో, అధర్మం ఎక్కువగా ఉంటుందో, అప్పుడు ఒక మహాత్ముడు వచ్చి, ఎక్కడైనా సరే ఏ సొసైటీలో అన్నా సరే ఒక మహాత్ముడు వచ్చి మళ్ళీ ధర్మపథంలో ఈ మానవాళిని నడిపిస్తాడు అన్నది మనకు చెప్పారు. ఇప్పుడు చూడండి, మనం ఈజీగా చెప్పగలుగుతున్నాం ఇక్కడ, అంటే అందరూ ఒకటే అని చెప్పగలుగుతున్నాం, కానీ అది ఒప్పుకుంటారా? క్రిస్టియన్స్ ఒప్పుకుంటారా దీన్ని? అది వాళ్ళు ఏంటంటే మిగిలిన దాని అంతటిని కూడా అది నిరూపించడానికి, అది లేదు ఏం లేదని నిరూపించడానికి మొత్తం గ్రంథాలు, రీసెర్చ్లు, యూనివర్సిటీలు, అంటే ఇతర మతాలు తప్పు అని నిరూపించడానికి మొత్తం లైఫ్ అంతా జన్మలు అయిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, అదే చెప్తారు రామకృష్ణ పరమహంస ఏం చెప్తారంటే, ఇక్కడికి వచ్చి వాళ్ళ గొప్ప వీళ్ళ గొప్ప, వీళ్ళేంటి వాళ్ళ ముందా వీళ్ళు ముందా అని కొట్టుకోవడం తెలివితేటలా, లేకపోతే వాళ్ళు చెప్పిన విషయం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి మనం ముందుకెళ్ళడం మంచిదా? ఒక తోటలోకి వెళ్ళి, మామిడి తోటలోకి వెళ్ళావు నువ్వు, మామిడి పండు తినడానికి వెళ్ళావు, అక్కడ చక్కగా మామిడి పళ్ళు ఉన్నాయి, బంగినపల్లి మామిడి పళ్ళు, అక్కడ చక్కగా పండిన కాయ కూర్చొని తింటే నీకు బలం వస్తుందా? లేకపోతే ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయి, ఒక్కొక్క చెట్టుకి ఎన్నో ఆకులు ఉన్నాయి, అసలు ఈ చెట్టు ఏంటి, ఏ బ్రీడ్, ఇవన్నీ ఇదేని వల్ల లాభం చెప్పండి మీరు? సో ఇది చేస్తున్నాం మనం ఇప్పుడు, మన ఈ మతాలన్నీ చేస్తున్నది ఇది, మీది గొప్ప మాది గొప్ప, మాది గొప్ప మీది గొప్ప. ఒకసారి ఆలోచించండి, ఎంత అబ్సర్డ్ ఇది. అది ఒప్పుకోరు ఇది మనకి. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్వామీజీ వెళ్ళి అక్కడ ఈ సిమిలారిటీస్ చెప్పి మనం ఏం చెప్పినా అందులోంచి మంచిని గ్రహించాలి అని చెప్తున్నారు స్వామీజీ. ఎప్పుడు కూడా అక్కడ ఆకులు లెక్క పెడుతూ ఉండకూడదు అనమాట. సో మనం ఎప్పుడు ఏం చేయాలంటే, మంచి ప్రపంచంలో ఎక్కడుంది, ఏ విధంగా అయితే ఒక తుమ్మెద అన్ని దగ్గరికి వెళ్ళి తేనె తీసుకుని చక్కగా ఆహారం గ్రహిస్తుందో, అట్లాగే ఎక్కడ మంచి ఉంటే ఆ మంచిని తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి మానవులుగా తప్ప, వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప, ఈ మతం నుంచి మీరు మారండి, మీ దేవుళ్ళు ఇది మా దేవుళ్ళు ఇది, వాట్ ఈస్ దిస్? సో ఇదంతా కూడా మీరు అర్థం చేసుకోండి, మీరు చదువుకున్న పిల్లలు కాబట్టి, ఎక్కడ మంచి ఉందో, మనకి ఏది మంచి చేస్తుందో, మీకు భయం పెట్టేసి మీకు ఇదైపోతుంది అదైపోతుంది, ఇలా భయం పెట్టే వాళ్ళని ఎప్పుడు నమ్మొద్దు. ఏ మతమైనా సరే, మీకు ఇదైపోతే అదైపోతుంది, ఆ ముక్కు తీసుకుపోతే అదైపోతుంది, అక్కడికి వెళ్ళకపోతే ఇదైపోతుంది, ఇట్లా భయం మీకు తీసుకొచ్చేది మతం కాదు ఎప్పుడు కూడా. ప్రతి మతం కూడా మీకు భయాన్ని పోగొట్టాలి, మీలో అసలు భయం లేకుండా నిర్భయులుగా తయారు, అది మతం అంటే. అందుకని ఇవన్నీ కూడా మీరు చాలా చక్కగా, ఇది స్వామీజీ ఎప్పుడో చెప్పినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మీరు బాగా అర్థం చేసుకోవాలి ఇది. తర్వాత ఈ అవతార పురుషులు, వీళ్ళందరూ ఎవరన్నమాట, ఎవరైతే చూడండి ఇప్పుడు ఎవరైతే గొప్ప మహాపురుషులు వచ్చారో వాళ్ళు చాలా ఆనందాన్ని పొందారు భగవంతుడితో, వాళ్ళు ఒక్కటే. కానీ వాళ్ళు అందరికీ కూడా ఈ మంచిని పంచిపెట్టడానికి ప్రయత్నం చేశారా లేదా? మాకేం అక్కర్లేదు, ప్రతి వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళు ఉద్ధరించాలి అని వచ్చారా లేదా? ఇటువంటి వాళ్ళు మహాత్ములు. అటువంటి మహాత్ముల గురించి తెలుసుకోవడం మనకు ఎంతో అదృష్టం అని స్వామీజీ చెప్తున్నారనమాట. వాళ్ళు ఇక్కడ జన్మిస్తారు, ఏదో బంధాల్లోకి ఇక్కడ బాధపడడానికి జన్మించారు, వాళ్ళు బాధపడుతున్నారు కనిపిస్తారు, కానీ వాళ్ళు నిజంగా బాధపడరు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలుసు, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఎందుకు జన్మించారు, ఎందుకు వచ్చారు ఈ ప్రపంచానికి అన్నది వాళ్ళు చాలా కాన్షియస్గా ఉంటారు. మనకు తెలియదు, అలా మనకు కొంచెం పెద్ద అయిన తర్వాత కొంచెం జ్ఞానం వస్తుంది, కానీ వాళ్ళు అలా కదా అవతార పురుషులు, చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలుస్తుంది నాకేదో లైఫ్లో ఒక పర్పస్ ఉంది, అందుకని వాళ్ళు రెస్ట్లెస్ అనమాట. అది తీర్చే వరకు వాళ్ళు రెస్ట్లెస్గా ఉంటారు. మన సాధారణమైన జీవితంలాగా వాళ్ళ జీవితం ఉండదన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటి, వాళ్ళకి చాలా పవర్ ఉంటుంది, ట్రెమెండస్ పవర్. మనం ఊహించలేము వాళ్ళు ఇంత పని ఎలా చేయగలుగుతున్నారు అన్నది మనం ఊహించలేము. కూర్చొని గంటలు వాళ్ళు ధ్యానం చేస్తారు, గంటలు మనం ఒక 10 నిమిషాలు కూడా కూర్చోలేము. వాళ్ళకి పవర్ ఎక్కడి నుంచి వస్తుందన్నమాట. వాళ్ళు బికాజ్ ఏంటంటే వాళ్ళు అత్యున్నతమైన స్థాయిలోంచి మన దగ్గరికి వచ్చారు, వాళ్ళని అవతార పురుషులు అంటారు. అవతారం అంటే పైనుంచి కిందకు దిగిన వాళ్ళు, మన స్థాయికి వచ్చి మనకి మన యొక్క ధర్మాన్ని కొంచెం మంచి పదంలో తీసుకురావడానికి వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. సో స్వామీజీ లాస్ట్లో ఏం చెప్తున్నారంటే, ఇటువంటి మహాత్ములందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ప్రేయర్ చేస్తూ తర్వాత ఇది స్టాప్ చేస్తారన్నమాట ఈ లెక్చర్. అర్థమైందా? సో ఇక్కడ కృష్ణుడి గురించి చెప్తూ, కృష్ణుడు ఏ విధంగా అన్ని ధర్మాలని సమన్వయపరిచారు, దేన్ని ఖండించలేదు ఆయన, అందరినీ చిన్న పెద్ద అన్నిటినీ కూడా సమన్వయపరిచారు ఆయన. ఇంకొకటి ఏం చెప్పారు, నాన్ అటాచ్మెంట్ అంటే అసంగం, బంధం చెప్పచ్చు, బంధం లేకుండా మనం జీవించాలి. అంటే ఏదన్నా మనం ఉండొచ్చు, కానీ దాంతో మనం ఎఫెక్ట్ అయిపోకూడదు. ఆ విధంగా మనం జీవించగలిగితే మనకు చక్కగా జీవితంలో ఆనందంగా ఉండగలుగుతాం. ఇవి రెండు కూడా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటివి. ఈ విషయాన్ని అక్కడ కాలిఫోర్నియాలో వాళ్ళందరికీ స్వామీజీ చెప్పారనమాట. ఇది ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు రావాలి, మరి నేను చెప్పిన వాటి మీద నిజంగా మీరు ఆలోచిస్తే కానీ ప్రశ్నలు రావాలి. అడుగుతారు ఎవరైనా?
అవతార పురుషులందరూ సమానమైన శక్తితో వస్తారా? కాదు, అందరూ సమానమైన శక్తితో రారు. అది శ్రీరామకృష్ణ పరమహంస చెప్తూ ఉండేవారు. 16 కళలు అంటారు, 16 అంశాలు అంటారు. అందులో కొంతమంది కొన్ని అంశాలతో వస్తారు, కొంతమంది కొన్ని అంశాలతో వస్తారు. అది ఆ కంపారిజన్ అనవసరం మనకి ఇప్పుడు. ఎందుకంటే ఇది చేస్తే మళ్ళీ అది పెద్ద అవుతారు, ఇది చిన్న అవుతారు, మళ్ళీ దెబ్బలాటలు మొదలవుతాయి. అందుకని హెచ్చు తగ్గులు అన్నది మనం ఎప్పుడు చూడదు. ఎందుకంటే ఎలాగైతే ఇక్కడ మేనిఫెస్టేషన్ మనుషుల్లో కూడా రకరకాలు ఉన్నారో, అవతార పురుషులు కూడా ఎప్పుడు ఎంత అవసరమో దాన్ని తీసుకుని వస్తారు. బాగా అరాచకాలు ఎక్కువైపోయి అన్యాయాలు ఎక్కువైపోయాయి అనుకోండి, ఆయన మొత్తం పవర్ఫుల్గా రావాలి. అందుకని అందరూ ఒకేలా ఉంటారు. అలా అని చెప్పి వాళ్ళిద్దరు డిఫరెంట్ అని కాదు. సేమ్ శక్తి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పవర్తో వస్తుంది. అందువల్ల మనం దీన్ని కంపేర్ చేసుకుని మళ్ళీ మనం దెబ్బలాట్లో దిగకూడదు. కానీ ఒకే శక్తితో రాదు, ఎందుకంటే అవసరాన్ని బట్టి వస్తుంది. కాబట్టి ఆ యుగానికి అవసరాన్ని బట్టి వస్తుంది, అది ఆ ప్రాంతానికి. అట్లా మంచి ప్రశ్న. ఇంకా ఎవరికి ప్రశ్న లేదా? మీకమ్మా డౌట్ ఉందా? సరే, అయితే ఆలోచించండి. తర్వాత ఎప్పుడైనా మీకు డౌట్స్ వస్తే మాత్రం అడగండి, నేను చెప్పిన దాని మీద. ఓకే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.